నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లోని సోషల్ మీడియాలో మనం చూసుకుంటే కువైట్లో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్రైవింగ్ చేసేటప్పుడు నికాబ్ లేదా బుర్కా ఏదైతే ఉందో దాన్ని ధరించడం పైన నిషేధం ఉందని చెప్పేసి సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలో దీనిపైన కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ స్పందించింది. దానికి సంబంధించిన వివరాలు తెలిపింది. 1980 నాటి పాత మంత్రివర్గ నిర్ణయం పైన ఇది ఆధారపడి ఉందని చెప్పేసి 1984లో మనం చూసుకుంటే మహిళలు డ్రైవింగ్ చేసేటప్పుడు నికాబ్ మరియు బుర్కా ఏదైతే ఉందో అది ధరించకూడదని చెప్పేసి అప్పుడు నిషేధం విధించిన మాట వాస్తవమే అని చెప్పేసి ఆ తర్వాత మంత్రివర్గ నిర్ణయాన్ని రద్దు చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. ఇది క్రియాశీల చట్టం కాదని పేర్కొంది. డ్రైవింగ్ చేసేటప్పుడు నికాబ్ లేదా బుర్కా ధరించడం వల్ల కలిగే ఉల్లంఘనల గురించి సోషల్ మీడియాలో ఇటీవల వస్తూ ఉన్న వార్తలు ఏవైతే ఉన్నాయో, పుకార్లు ఏవైతే ఉన్నాయో వాటిని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఖండించింది. భద్రతా కారణాల దృష్ట్యా 1984వ సంవత్సరంలో ఈ నిర్ణయాన్ని ప్రవేశపెట్టినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ సమయంలో పబ్లిక్ రోడ్ల పైన డ్రైవింగ్ చేసే కొంతమంది మహిళలు బురకా లేదా నికాబ్ ధరించారు. ఇది వారి యొక్క ముఖ లక్షణాలను గుర్తించడం కష్టతరం చేసిందని చెప్పేసి మహిళా డ్రైవర్ల గుర్తింపును ధృవీకరించేటప్పుడు ఇది భద్రతా సిబ్బందికి సవాళ్లతో కూడుకున్న వ్యవహారం అని చెప్పేసి, ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ పైన ఫోటో ఉన్నప్పటికీ డ్రైవింగ్ చేసేది ఆ యొక్క మహిళ కాదా అని చెప్పేసి బురకాను అప్పట్లో అయితే నిషేధించడం జరిగింది. ఈరోజు మహిళా పోలీస్ అధికారులు ఉండడంతో మహిళా డ్రైవర్ల గుర్తింపును ధృవీకరించే ప్రక్రియ చాలా సరళంగా మరియు మరింత సమర్థవంతంగా మారిందని చెప్పేసి ఇది మునపటి సమస్యలను తొలగించిందని చెప్పేసి మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాబట్టి కువైట్ సోషల్ మీడియాలో వస్తూ ఉన్న వార్తల్లో ఎటువంటి నిజమైతే లేదు. 1984లో అయితే అప్పుడు ఆడవాళ్ళ ముఖం పురుషులు చూడకూడదు, ఇప్పుడు కూడా చూడకూడదు. అప్పుడు మహిళా పోలీసులు లేరు, ఇప్పుడు మహిళా పోలీసులు ఉన్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.